అన్ని రాజకీయ పార్టీలు విస్మరించడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు రాక రాజకీయ నిరుద్యోగిగా మారిన జీవీ హర్షకుమార్ మాలలను రెచ్చగొట్టి తను రాజకీయంగా లబ్ధి పొందుతామని చూస్తున్నారని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ విమర్శించారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం సాగిస్తున్న ఎంఆర్పీఎస్ పోరాటం పంజాబ్ సుప్రీంకోర్టులో కేసు వేసిన ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు, నారా లోకేష్లకు కృతజ్ఞత తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పటిది కాదని అన్నారు. 1965లోనే లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో లోకూర్ కమిషన్ వేశారని తెలిపారు. 1972 నుండి మాదిగలు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు జరుగుతున్న అన్యాయం గురించి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారని అన్నారు. 1994 కంటే ముందుగా కాంగ్రెస్ నాయకులు సదాలక్ష్మి, నంది, ఎల్లయ్య, మంద, జగన్నాథం తదితరులు అనేక బహిరంగ సభలు పెట్టి మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఉద్యమం చేశారని గుర్తు చేశారు. 1994లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేపట్టిందని తెలిపారు. తీర్మానం చేసి రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారి ద్వారా భద్రత కల్పించడం ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని చెప్పి, ఇది ఆయన ఉన్నప్పుడే జరిగింది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే 2014 వరకు ఆయన అమలాపురం పార్లమెంట్ గా ఉన్నాడు. 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, కనిగా పోటీ చేస్తే, ఆయన పోటీ చేస్తే ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిసిందే. నిన్ను మాలలు నమ్మలేదు, నిన్ను మాలలు అక్కడ 2,50,000 నుంచి 3.5 లక్షల వరకు ఉన్నారు. మాలలందరినీ వంచి నీ సొంత ప్రయోజనాల కోసం టికెట్ తెచ్చుకున్నావు కదా, మరి ఏ రోజైనా మాలల ప్రయోజనాల కోసం పనిచేసావా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన నిరుద్యోగుల తయారవి ఎక్కడన్నా చూడండి, శవం కనపడితే గెత్త వాలిపోతాం. రామాషా ప్రకారం ఎవరికి రావాల్సిన వాళ్ళకి పంచండి. మేము పంచుకోలేకపోతున్నాం, ఎందుకంటే వెనకబడిపోతున్నాం. తీసుకుపోతున్నారు, మేము అలాగే ఉంటున్నాం. దానికోసమే తప్ప వేరే వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ చిన్నచూపు చూడాలి, వాళ్ళకన్నా మేము పెద్ద ఎత్తుకోవడం కాదు. దీని తర్వాత మన రాజమండ్రిలో ఉన్న నాయకుడు ఎస్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన 10 సంవత్సరాలు 2 సార్లు ఎంపీగా చేశారు. నేను తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రప్రదంగా వర్గీకరణ తీర్మానం అనుకూలంగా చేసి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్లో ఉంటే నేను కాంగ్రెస్లో కూడా ఉండను, బయటకు వచ్చేస్తానని చెప్పారు రాజ్కుమార్ గారు. మిమ్మల్ని ఎవరు అనుకున్నారు సార్? ఏ పార్టీ లేక దిక్కు లేక మీరు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఆ రోజు కాకినాడలో స్వయానా చంద్రబాబు నాయుడు గారిని కాలు కొట్టిన సంగతి మీకు తెలియదా? అప్పుడు గుర్తు రాలేదు సార్? మాకు కింద ఉండబడే మాల చిన్న లీడర్లు కానీ మాలలు కానీ మాకు ఎటువంటి వ్యతిరేకం కాదు. మాలలు మా అన్నదమ్ములు వర్గీకరణ చేసుకోండి అని చెప్పి స్వయానా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు గారు కూడా వర్గీకరణ మద్దతు ఇచ్చారు కదా. అదే రకంగా గద్దర్ గారు కూడా వర్గీకరణ మద్దతు ఇచ్చారు కదా. మరి అంతా మానలే కదా వర్గీకరణకు మద్దతు ఇచ్చినప్పుడు. అదే రకంగా ఈయనకి ఎవరైతే హర్ష్ కుమార్ గారు ఉన్నారో, నేను హెచ్చరిక చేయట్లేదు, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంటే న్యాయ పోరాటం చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రోజు వర్గీకరణ చెల్లదని చెప్పి మాలమహనుడే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళి వర్గీకరణ కొట్టించింది. మరి మేము చేయాల్సిన న్యాయ పోరాటమే కదా. ఒక పక్క మందకృష్ణ మాదిగ గారు, అనేక సంఘాలు, అనేక మంది రాజకీయ పార్టీలో ఉండబడే మాదిగ మేధావులు, అనేక మంది బయట నుంచి వచ్చినటువంటి మాదిగ మేధావులు, వీళ్ళందరూ కూడా ఎవరి పోరాటం వాళ్ళు చేశారు. ఆ పోరాటం ఫలితమే ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. మరి ఈ తీర్పు అనేది ఈ రోజు వచ్చింది కాదు. 2020లోనే రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ వచ్చింది కదా. అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ అనుకూలంగానే మరి పంజాబ్ 2010లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. పంజాబ్ వెస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు 2020లో జడ్జిమెంట్ వచ్చింది కదా. ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు అధికారం సరిపోవట్లేదు, మేము 3 మాత్రమే ఉన్నాము, 5 లేదా 7 ధర్మాసనానికి మీరు వెళ్ళండి, వెళితే వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి మరి ఏదైతే
విస్తృత ధర్మాసనం ఏదైతే 7 జడ్జీలు ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జీలు, మరి చంద్రచూడ్ జడ్జి గారి అధ్యక్షతన ఏదైతే జడ్జిమెంట్ జరిగిందో 7 కూర్చుంటే 7లో ఒకరు మాత్రమే వ్యతిరేకించారు. మెజారిటీ జడ్జిలు మరి తీర్మానం చేసి ఇచ్చారు కదా. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వేమి చిన్నపిల్లడు కాదు కదా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు కుట్రదారుడు, బీజేపీ కుట్రదారుడు, మందకృష్ణ మాదిగని పావుగా వాడుకున్నారు. మందకృష్ణ మాదిగ గారి కంటే కొంచెం ముందు పుట్టిందండి. 1965లోనే లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసి మరి మాలలు ఎక్కువ తీసుకుంటున్నారు, మాదిగలకు అన్యాయం జరుగుతుందని రిపోర్టులు చెప్తున్నాయి కదా. రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా, ఉషామహ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా. ఈ స్వార్థపరమైన ఆలోచనలకి మాలను బలి చేస్తావా హర్ష్ కుమార్? నువ్వంటే ఒక రకమైన అభిమానం, గౌరవం ఉండేది. నువ్వు మీటింగ్ పెడితే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటేనే కానీ నీకు జనం రాని పరిస్థితి. నిన్నగాక మనం వ్యాంగూర్లో పెట్టావు కదా, ఆ వ్యాంగూర్లో పెట్టిన దానికి నువ్వు డబ్బులు ఖర్చు పెడతాను కానీ నీకు ఎవరైనా నీకు మీటింగ్కి వచ్చారా? నేను నమ్మారా మాల? నిన్ను ఏదో ఒక రకంగా కుట్రలు లేపి ఏదో రకమైన మాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోనే ఆలోచన తప్ప హర్ష్ కుమార్ గారికి మరొకటి లేదు. దయచేసి మా మాల మిత్రులను, మాల సోదరులను, మాల అన్నలను, మాల తమ్ముళ్లను ఎన్నాళ్ళు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మనం ఇప్పుడు కలిసి రాజ్యాధికార పోరాటం చేద్దాం రండి. హర్ష్ కుమార్ గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, నీకు దమ్ముంటే నువ్వు అంబేద్కర్ వాదు కదా, వర్గీకరణ వ్యతిరేకించే అంబేద్కర్ మేధావులంతా కూడా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మాలలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, మాదిగలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? రిజర్వేషన్ ఉపయోగించుకుని మాల విద్యార్థులు ఎన్ని సీట్లు కాలేజీల్లో లబ్ధి పొందారు? మాదిగలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు? మాదిగ ఉపకులాలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు? ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు డిమాండ్ చేయగలవా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను హర్ష్ కుమార్ గారు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం ఇది ఉన్నా, ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే నువ్వు మాట్లాడితే మాదిగని కలిసి ఉండాలంటున్నావు కదా. మరి ఏ రోజన్నా మాదిగకి ఒక సీటు ఇమ్మని నువ్వు డిమాండ్ చేసావా? ఏ రోజన్నా మీరు మాలలే కదా ఎంపీగా ఉండి అన్ని అవకాశాలు తీసుకున్నారు రాజకీయ రిజర్వేషన్లు, మరి మాదిగలకు ఒక అవకాశం ఇమ్మని చెప్పి ఏ రోజైనా డిమాండ్ చేసావా? మాదిగలు నీకు సీట్లు ఏమో, సీట్లు ఇస్తే ఓట్లు వేయాలి, మాదిగలందరినీ వెనక తిరగాలి, మాలలకి మరి వారికి ఇచ్చి అవకాశాలు వారికి ఇచ్చి మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాదిగలు కూడా అన్ని సమానంగా పంచుకోండి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం అవకాశం ఇస్తే దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తావా? నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా? న్యాయ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు వ్యతిరేకించినట్టే కదా. లేదా చెప్పు, మాకు మాలకు ఒక్కరికే రిజర్వేషన్లు ఉండే, మాదిగ ఉపకులాలకి మీరు ఎవరో తీసుకోకండి అని ఒక స్టేట్మెంట్. మేమంతా కూడా మేము ఏదో దేశం వెళ్ళిపోతాం, లేదా మాకు 15% అంతా మేమే తీసుకుంటాం, మీరు ఎక్కడికన్నా పోండి అని చెప్పండి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి హక్కులు తీసుకునే స్వేచ్ఛ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు మాకు. ఆ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులనే మేము అడుగుతా ఉన్నాం. ఏ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి గారిని కానీ ఒక్క మాట కానీ అంటే ఈ నాలిక చీరేస్తాం, జాగ్రత్తగా ఉండమని ఈ మీడియా ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాను. నేను మీకు ఇంకోటి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారికి ముందే ఫిబ్రవరి 20నే తీర్పు తెలుసంట, అందుకునే పబ్లిక్ గా వచ్చి ఆయన వర్గీకరణకి సపోర్ట్ చేసేసాడంట. అంటే వీళ్ళకేమో సుప్రీంకోర్టు వర్గీకరణ కొట్టేస్తేనేమో న్యాయ వ్యవస్థ బతుకుందంట, వర్గీకరణకు మరి అనేక కమిషన్లు వేసి అనేక వాదనలు వినిపించి అనేక సమస్యలు తెలుసుకుని అనేక రిపోర్టుల ద్వారా నివేదికలు తెప్పించుకుని సుమారు 15,000 పేజీల నివేదికలు తయారు చేసి ఆ నివేదికల ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టు సరిచేస్తేనట అది తీర్పు వ్యతిరేకం అంట. మేము తీర్పుకి మరి ఆ రోజు వచ్చినప్పుడు మేము ఎప్పుడు తీర్పు వ్యతిరేకమని మేము చెప్పలేదే. మేము న్యాయ పోరాటం చేసాం, బయటకు వచ్చి మా కష్టాలు చెప్పుకున్నాం, మా వేదనలు చెప్పుకున్నాం, అంతే తప్ప నీలాంటి కుట్రపూరితమైన ఆలోచన చేసి మాదిగల్ని రెచ్చగొట్టే పరిస్థితి చేయబాకని చెప్పేసి హర్ష్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము మానవ సభను అడ్డుకోం, మాలను ప్రేమిస్తాం.
మాలని ప్రేమిస్తాం, అడ్డుకోం.